బొమ్మడి నారాయణ గారు అందరూ కుర్చీలో కూర్చోవాలండి. శ్రీరామాన్ని కూడా జయమరాజు కోరుతున్నాం. బాబు గారిని జయమరాజు కోరుతున్నాం అండి. అలాగే వెంకటేశ్వర రండి. ఉంటే అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీ అభ్యర్థి మేము ఓడించి తీరుతాం. డిబేట్లోనూ ఇటు పెద్ద మేము చెయ్యం. దానికి బాబు గారు టికెట్ ఇస్తే మేము వాటికి 5,000 మేటు నెగ్గిస్తాం. గంట 5,000 కాకుండా తెలుగు పార్టీ ఎవరికి ఇచ్చినా మేము ఓడిస్తామని చెప్పి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. దానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేస్తారు అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ఏనాడు ప్రతి సమావేశంలో కూడా చాలా సగౌరవంగా చెప్పుకునేటువంటి పార్టీలో ఈ రోజున ఇంత చాలా బాధాకరమైనటువంటి సమాజం జరుపుకోవడానికి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆఖరి నిమిషంలో తెలియదు. ఎందుకంటే మాకు ఏ పాలిటిక్స్ తో సంబంధం లేదు. రావడానికి కూడా మేము ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. మా ఓటు బ్యాంకును మంచి వ్యక్తికి వేయాలన్న భావన పార్టీ నాయకులందరూ అలా సహకరించడానికి మీకు కావాలంటే ఇంటింటి నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకురాజు ఈ విధంగా మనందరం కలగడం చాలా దురదృష్టకరం. నమ్మకానికి, ఆత్మ గౌరవానికి, మానవతకు రైతులు నిలబడి మీరు ఇండిపెండెంట్ గా నిలబడితే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ సమయంలో మీకు మనం చేసుకుంటున్నాం. ఈ సమయాన్ని ఇచ్చిన కొంతమంది ముఖ్య కార్యకర్తలతో పాల్పంచుకున్నాం కానీ అందరితో ఈ విషయాలు చెప్పుకోలేదు. ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో కన్ఫ్యూజ్ 2-3 నెలల నుంచి బాగా వచ్చిన సందర్భంలోనే ఇక్కడ ఈ విధంగా ఉందని నేను చంద్రబాబు నాయుడు గారికి గరికపాటికి 2-3 సార్లు తీసుకెళ్తే అసలు ఇలా ఓవర్గా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే డాక్టర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదని గరికపాటి స్వయంగా చెప్పాడు. అంటే ఆయన ఏ విధంగానే మేము మార్చమని చెప్తే నేను వెంటనే జేవీకిని మన అవతార్ రాజు గారికి డాక్టర్ గారిని మార్చే ఉద్దేశం లేదని 3 నెలల కిందటే చెప్పాను. అంటే మీరు కంగారు పడుతున్నారు, అసలు మార్పు అనేది జరగదని చెప్పాం. మరి రోజు రోజుకి పరిణామాలు ఇంకా సెపరేట్గా కార్యక్రమాలు నడుతున్నా సాధ్యమైనంత వరకు కలుపుకుని వెళ్ళాలని ప్రయత్నం చేసినా కలలేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో నేను మొదటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటున్నా ఇటీవల కాలంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారిని నేను మొట్టమొదట నువ్వు సచ్చిన నేను ఈస్ట్ గోదావరి బావగారు పోయి ఉంటే అది సందర్భమో కాదో తెలీదు. డాక్టర్ గారు కొద్దిగా ఎమ్మెల్సీలు వచ్చినాయి ఏమన్నా నాకు అవకాశం ఉంటే ఇప్పించండి అంటే అయితే మనం రేపే హైదరాబాద్ వెళ్దామని ఆయన పెట్టడం నాకు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా కేడర్ అందరూ కూడా సహకారం అడిగితే కేడర్ అందరూ వచ్చారు. డాక్టర్ గారు ముందుండి ఆయన తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని కాన్స్టిట్యూన్సీకి ఒకటి ఎమ్మెల్సీ ఉంటుంది ఏంటని ముందు ఘాటుగా మాట్లాడిన తర్వాత రోజు రోజుకి ఒత్తిడి పెంచి ఆ డాక్టర్ గారు మొదట మద్దతు తెలిపినటువంటి వ్యక్తి నాకు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ గారు. దాంతోనే ఆయన పట్ల నాకు గురుతర బాధ్యతతో కృతజ్ఞతగా ఉండాలనే ఉద్దేశం చేత రామానాయుడు 2-3 సందర్భాల్లో మా ఇంటికి వచ్చి నాకు సపోర్ట్ చేయాలని అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. కానీ నేను మీకు సపోర్ట్ చేయలేనంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోని నిర్మోహనంగా రామానాయుడికి చెప్పడం జరిగింది. ఆయన కొంత బాధపడ్డా సరే ఈ సీట్ విషయంలో మీరు తేల్చిండని ఇంకా గొడవలు పెరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను కూర్చోబెట్టి మాట్లాడతానని ఒక రోజు ఇద్దరిని కూర్చోబెట్టడం అలా నేను కూడా వెళ్ళి నేను వాళ్ళు పర్సనల్గా మాట్లాడతానని నేను లోన్కి వెళ్ళలేదు. డాక్టర్ గారు రమ్మన్నా కూడా నేను రాకూడదని మీరు ఇద్దరు మీతో మాట్లాడుతానన్నప్పుడు నేను బాగోదు అని కూడా చెప్పాం. అక్కడ మరి ఈ సీటు విషయాల్లో కన్ఫ్యూజ్ ఏర్పడినప్పుడు కూడా డాక్టర్ గారికి అనేక సందర్భాల్లో ఏమన్నా డబ్బు విషయంలో జరుగుతున్నాడేమో మీరు డబ్బు విషయంలో క్లారిటీ ఇవ్వండి, గతంలో ఒకవేళ మేము హెల్ప్ చేసాము ఇప్పుడు అందరికీ పెట్టుకోవాలంటే కష్టమేమో అనే ఉద్దేశం మీద ఈనాడు ఉన్న పరిణామాల్లో ఆ విధంగా ఉంటున్నాడేమో డాక్టర్ గారు కూడా నా సజెషన్గా చెప్పాను. డబ్బు విషయంలో మీరు సర్దుబాటు చేసుకోగలదని చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. నిన్న కాక మొన్న మన తణుకు కమ్మ కళ్యాణ మండపంలో ఆ టైంలో డాక్టర్ గారు ఇద్దరిని రమ్మన్నారు. వీళ్ళిద్దరు వచ్చేసారు. నేను అక్కడే ఉన్నాను, ఆయన కొద్దిగా ఫ్రీగా ఉన్నారు ఒక 20 మందితో. నేను వెళ్ళి
డాక్టర్ గారికి మీరు ఇంకా అనుమానించకండి, టౌన్లో 15,000 మెజార్టీ వస్తుంది ఆయనకి, మీరు ఏ విధంగా వెంటనే డిక్లేర్ చేయండి అంటే ఆయన ఆ అవతల వ్యక్తి ఏదైనా ప్రమాదం చేస్తాడేమో అనే అభిప్రాయాన్ని కొద్దిగా వ్యక్తం చేయడం జరిగింది. అటువంటిది ఏముంటుందంటే 2 రోజుల్లో కలిసిపోతారు, మీరు డిక్లేర్ చేయండి. నేను కొన్ని కమ్యూనిటీలను కూడా వైసెస్ వీటి విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. జోక్ చేసిన వాళ్ళందరూ కూడా వన్ సైడ్కి వేస్తారు. అవతల మన అపోజిషన్ క్యాండిడేట్ని కూడా పేరెత్తి చెప్పాను, అతన్ని డిక్లేర్ చేసిన అతని వల్ల ఏం అవదు ఈ నియోజకవర్గంలో అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నేను సరే మళ్ళీ మాట్లాడతానని చెప్పడం జరిగింది. నాకు ఏదేమైనా కొంత అనుమానం కలిగినా కానీ ఇస్తాడనే నమ్మకం పూర్తిగా ఉంది. నేను ఎవరికి చెప్పినా సరే వస్తుందనే మాట చెప్పాను. మరి చివరి క్షణాల్లో ఆయన సర్వేల పేరుతోనో ఇది కానీ అనుసరించినటువంటి విధానం మాత్రం శాసనమండలి సభ్యుడిగా మీలా అంత ఫ్రీగా మాట్లాడలేకపోయినా నేను కొంత బాధ కలిగించింది. ఎందుకంటే ఇది ఇటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు 2 నెలల ముందే మీకు ఇవ్వలేకపోతున్నాను డాక్టర్ గారని చెప్తే ఆయన ఈ స్థానిక సంస్థలో ఎంత రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ మొన్న జరిగినటువంటి మండల ఎన్నికల్లో కూడా పాలకుల్లో డబ్బు కొరత వచ్చింది. అది పబ్లిక్గా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ వస్తే డాక్టర్ గారు మీరు మీకు ఏమైనా డౌట్ ఉందా అని అడిగాను. ఆయన అడిగితే నాకు గురించి మీరు ఆయన బాధపడ్డాడు ఒక రోజుని, మీరు మరి ట్రై చేస్తున్నారు కదా మీరు కూడా పెట్టుకోండి అని రామారాయణ అన్నాను. మీరు నా గురించి ఒక్క మాట చెప్పలేదు. పంచాయతీల్లో నేను అలా ఎక్కడో అక్కడ ఇస్తే నేను ఎలా పెట్టుకోమంటారు, మీరు ఎమ్మెల్సీగా మీరు పెట్టుకున్నాను. సర్లేదు మీరు ఏదో క్యాండిడేట్ కనుక అడుగుతున్నామని అనుకున్నాం. తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టాక డాక్టర్ గారు ఏదో కొంతవరకే చెప్తే కాదు డాక్టర్ గారు అని అవతార గారు నేను కూర్చోబెట్టి మీరు కొద్దిగా ఎదరికెళ్ళండి, మీకు ఏమైనా అనుమానం ఉందా డాక్టర్ గారు అని అడిగాను. నాకు అనుమానం లేదండి అని చెప్పాడు ఆయన. అందుచేత ప్రస్తుతం అడ్జస్ట్మెంట్ లేకపోయినా ఏదో అడ్జస్ట్మెంట్ అనే ఇక్కడ అవతార రాజు దగ్గర రిస్క్ చేసి చేయడం జరిగింది. అంటే అన్ని స్థానిక ఎన్నికలు అయిపోయాక ఈవేళ ఈ విధంగా నాంచి ఒకసారిగా తీయడం అనేది పార్టీని నేను తప్పు పడుతున్నాను. శాసనమండలి సభ్యుడైనని నాంచడం అనేది చాలా ప్రమాదం. పూర్వం 1 నెల ముందే చెప్పి మీకు ఇవ్వలేకపోతున్నాం, వేరే అవకాశం ఇస్తాం, లేకపోతే అదే ఆయనకి ఇవ్వగలుగుతున్నాం అని చెప్తే బాగుండేది. మరి ఎందుచేత ఈ తాత్పర్యం చేసి ఈ కార్యక్రమాల్లో జరిగినాయి. నేను బహిరంగంగా ఏమి పెద్దగా ఒక శాసనమండలి కొన్ని అద్దులు ఉంటాయి కనుక నేను మాట్లాడలేకపోతున్నాను. ఏదేమైనా మీ కార్యకర్తల మనోభావాల్ని మరొకసారి తీసుకెళ్ళినా ఎంతవరకు ఫలితం ఉంటుంది అనేది ఎందుచేతంటే జిల్లా ప్రెసిడెంట్ నేను కూడా ఒకే అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ దాన్ని పరిగణలోకి వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళ సర్వేలో ఏ విధంగా అనేది నేను దాన్ని చెప్పలేను. కానీ మా అభిప్రాయం స్పష్టంగా చెప్పాం, కానీ వాళ్ళు తీసుకోలేదు. ఏదేమైనా ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనని మరొకసారి పార్టీ దృష్టికి తీసుకెళ్తాం, ఒత్తిడి పెంచుతాం అనేది సందర్భంగా తెలియజేస్తూ కొంత బాధను లోనలోనే మింగుకోవాల్సిన పరిస్థితిని బయటికి కార్యకర్తలుగా నేను చెప్పలేని అభిప్రాయాన్ని. అందుచేత మీ నిర్ణయం మేమందరం కూడా గౌరవిస్తాం. మరొకసారి పార్టీతోని అటు గరికపాటి రామ్మోహన్తో కూడా మాట్లాడతానని మరొకసారి తెలియజేస్తూ ఆయన ఫోను లిఫ్ట్ చేయట్లేదు, ఎన్నిసార్లు చేసినని లిఫ్ట్ చేయడండి అయిపోయాడు గరికపాటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునఃపరిశీలన చేయవలసిందిగా నేను ఈ వేదిక ద్వారా ఈ సమావేశం ద్వారా పార్టీ హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఒకసారి పునఃపరిశీలన చేయమని ఒకసారి ఎందుకంటే ప్రజాస్వామ్య నాయకులందరూ కూడా ఈవేళ మున్సిపాలిటీ గెలుస్తుంది, మండలాలు గెలుస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పార్టీకి అధికారం వచ్చేటువంటి తరుణంలో మరి సర్వీస్ చేసిన వాళ్ళని ఒకసారిగా తీసేయడం, మేము కూడా ఈ టర్మ్ వరకు ఆయనకి ఇస్తారు ఆయన కూడా ఈ టర్మ్ వరకే ఎదరికెళ్ళిపోతుందనే మరి ఇటువంటి పరిణామం వస్తుందని అనుకోలేదు. ఏదేమైనా మరొకసారి పార్టీ దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. Let's go!
మాట్లాడు మాట్లాడు అందరికీ సభాధ్యక్షుడు వల్లభ నారాయణమూర్తి గారికి, గౌరవీయులు ఎమ్మెల్సీ రామ్మోహన్ గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ మరి సరిగ్గా టైంకి ఇక్కడికి వచ్చారు వారికి, మీ అందరికీ మొత్తం కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ, అభిమానులకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. ముందుగా మీ అందరికీ నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సింది, మీ అందరికీ ఇది దురదృష్టమైన రోజేమో కానీ నాకు ఒక అదృష్టమైన రోజు. ఇంచేతంటే ఇంతమంది అభిమానులు నన్ను అభిమానిస్తున్నారంటే ఇది నా అదృష్టమే. ఈరోజు మంచిదైనా చెడ్డదైనా, న్యాయమైనా అన్యాయమైనా, అదృష్టం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను ఎప్పుడు ఓ రకంగానే ఉంటాను. అది భగవంతుడు ఇచ్చిందేమో నాకు తెలియదు. చాలామంది ఏడుస్తూ ఉంటే నాకు నిజంగానే నవ్వు వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ నిద్రపోయినా నాకు సరిపోతుంది. ఈ కష్టం వచ్చినా నేను ఎప్పుడు కళ్ళంపడి కూడా నీళ్ళు పెట్టుకోలేదు. కానీ మీ అందరి అభిమానం చూసిన తర్వాత, మీ అభిమానం గుండెల్లో నేను ఇంతగా ఉన్నానని తెలిసిన తర్వాత మీ మాట కాదనుకుని నేను ఏ పని చేయడానికి కుదరదు కూడా. ఎవరికైనా సరే ఎమ్మెల్యే సీట్కి అప్లై చేయడానికి అందరికీ హక్కు ఉంది. హక్కు లేకపోవడం ఎవరికీ లేదు. కానీ అప్లై చేసి దాన్ని ప్రయత్నం చేసుకునే విధానంలో మటుకు న్యాయంగా చేసుకుంటే ఒక 10 మంది అప్లై చేస్తే 10 మంది ట్రై చేసుకుంటారు, తప్పేం లేదు. కానీ ఎదుట మనిషి మీద బురద జల్లి వెయ్యాలనే భావం మటుకు చాలా ఖచ్చితంగా ఇది ప్రత్యక్షంగా నేను కాదు, మీరందరూ కూడా చూసి డాక్టర్ గారు ఎవరితో మాట్లాడరు, అసలు నమస్కారమే పెట్టడు చూస్తే అనే భావం ఒకటి క్రియేట్ చేశారు హైదరాబాద్ లో. అసలు కింద క్యాడర్ అంటే తెలియదు, వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదనే భావం క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఏదైనా కష్టం వస్తే అసలు చూడటం అనే భావం. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా వీరవాసరం కానీ, పాలకొల్లో కానీ, ఇక్కడ లంకలు కూడా ఒక్కళ్ళు కూడా మాటలు లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డాక్టర్ గారిని మనకు కలవచ్చనే బాగుండేది. నేను లేకపోయినా ఆఫీస్లో ఇక్కడ చెప్పేళ్ళేవారు, నేనే తిరిగి వచ్చి ఫోన్ చేసి నీ పని అయిందని కానీ, నీ పని అవ్వలేదని కానీ, లేకపోతే నువ్వు ఒకసారి రావని కానీ నేనే కాకిసేవాడిని. అది అలా పిలిస్తే చాలాసార్లు ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ అదేంటంటే మేము లేకుండా మీరు అలా పని చేసిస్తే మాకు విలువే ఉంటుందంటే అప్పుడు నేను ప్రతిసారి మీ ప్రెసిడెంట్ కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఇవాళ కూడా వీరవాసన వాళ్ళు దానికే నన్ను అభిమానిస్తారు, మీరు మాకు మీ ఇస్ అయిపోయారనే భావం ఉంది. సో అది వదిలేసి డాక్టర్ ఎవరికి తెలియదు, కింద క్యాడర్ తెలియదు, అసలు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఏ పని చేయించుకోరనే భావం చెప్పడం అనేది చాలా దురదృష్టం. ఆ రకంగా నేను ఒక పోలీస్ కేసుకి ఎవరో చెప్పరని అంటున్నారు. ఒక్క విషయం అడుగుతున్నాను, మీకు చెప్పండి. నేనున్న 5 సంవత్సరాల్లో ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద ఏ పోలీస్ అయినా కేసు పెట్టారా? ఎవరైనా 292 నియోజకవర్గాల్లో అందరి మీద కేసులు పెడితే మన నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మంచితనమో మన మేనేజ్మెంట్ మనం చేసే పద్ధతిలోనూ, కాపుగా చేసే పద్ధతిలోనూ ఆ నెట్వర్క్ అది వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మన ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అవతల పార్టీకి ఇబ్బంది కలగకుండా చూసి నేను చేసిన విధానం బహుశా చాలా మంది. ఇవన్నీ కాకుండా మరి ఏపీ ఆంధ్రజ్యోతిలోనే డాక్టర్ గారు అసలు 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు, నేనే వెళ్ళి పట్టించుకున్నాను, పేషెంట్ చూస్తా కూర్చున్నారు, అసలు పార్టీ అంటే ఏంటో తెలియదు అనే భావం మరి కలగ చేస్తే నిజంగా అది నాకు నిజంగానే బాధ అనిపించింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు కూడా ఆయన మొహమాట పడ్డారు, మీ ఇద్దరికి సమానంగా వచ్చినాయి ఏంటని. నాకు తెలుసు 80% మనకుంది, 20% అటువైపు ఉంది. అలా తెలిసినప్పుడు కూడా ఆయన ఇదేంటిది చాలా డిస్టర్బ్ చేస్తున్నారు డాక్టర్ గారు, మిమ్మల్ని ఏం చేద్దాం, ఇతను ఎలా కంట్రోల్ చేయాలని చాలాసార్లు అడిగారు తప్ప నన్ను. ఆయన ఖచ్చితంగా ఏంటి ఇంత 50-50% ఆయన రికార్డులో నేను ఇంకా బాధపడతాను. 50-50 ఆయన రికార్డులో 70-75% రామాయణానికి ఉంది, డాక్టర్ గారికి అసలు ఏం లేదు, 20%-15% ఉందని ఆయన రికార్డులో క్లియర్ కట్గా ఉంది. అది ఎంత బాగా మేనేజ్ చేశాడో కూడా నాకు తెలుసు.
అది ఎవరు మేనేజ్ చేశారో, ఎక్కడ తీసుకెళ్లారో, ఆయన లేనప్పుడు ఆయన కంప్యూటర్లో ఎలా పెట్టారో కూడా నాకు తెలుసు. అలాగే అంటే ఫోన్ ఏం చేశారని తెలియదు, కానీ అక్కడ ఎక్కడ అది ఎస్ వచ్చిందా నో వచ్చిందని అంటే ఫోన్ సిస్టమ్ ఇంకా మనకు అలవాటు పడలేదు చాలా మంది. ఏది నొక్కాలో కూడా అడిగే లోపలనే వాయిస్ కూడా సరిగ్గా వినిపించదు. సో ఇదంతా ఒకవైపు వదిలిస్తే న్యాయంగా మామూలుగా తీసుకెళ్ళి ఉంటే నేను ఖచ్చితంగా చేతుల్లో పెట్టి ఆయనకి నేను ఎమ్మెల్యే ఇప్పించేవాడిని. యాక్చువల్గా ఈయనకే టికెట్ ఇవ్వాలని నేను చెప్పాను కూడా. సంవత్సరంన్నర క్రితం నన్ను వదిలేయండి, నాకు వయసు వచ్చింది కదా, నేను మామూలుగా ప్రాక్టీస్ చూస్తున్నా, నాకు అందరూ బాగా తెలుసు, అందరూ అభిమానం నాకు చాలు, నేను మంచి వాళ్ళు ఎవరన్నా 3-4 పేర్లు చెప్తాను, ఆ 4గురిలో సెలెక్ట్ చేసుకుని మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇవ్వండి, 100% నెగ్గించి తీసుకొచ్చే బాధ్యత నాది ఆయనతో చెప్పాను. ఆయన ఏమనుకున్నారు, సరే అని మళ్ళీ 15 రోజుల పైకి నాకు కవర్ పంపించి అదేం కుదరదు, నేను ఏ పరిస్థితుల్లో నేను వదలను, మీరు నాతోటే ఉండాలి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకపోతే, వద్దని డాక్టర్ ఏం చెప్పొద్దు, మీరు నాతోటే ఉంటారు, ఎప్పటికీ నాతోటే ఉండాలని భుజమే చేసి బయటికి తీసుకొచ్చారు ఆయన. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ క్రితం కూడా రామాయణ డిస్టర్బ్ చేస్తున్నారంటే మంచిది కాదు, నాకేం పర్వాలేదు, నాకేమవుతుంది, మీ సీట్ ఇవ్వకపోయినా నేను వెళ్ళిపోయినా ప్రాక్టీస్ చేసుకుంటాను, లేకపోతే నేను రిటైర్ అయిపోతాను, కానీ డిస్టర్బ్ చేసి క్యాడర్లో నష్టం వస్తుంది, అది మంచిది కాదు, క్యాడర్ కింద డివైడ్ అయిపోవటం అనుకుంటుంది. క్యాడర్ యాక్చువల్గా ఎక్కడ డివైడ్ కాలేదు, మహా ఉంటే 10 మంది 20 మంది వెళ్ళి ఉండొచ్చేమో, కానీ 80 ఇప్పటికీ మొన్నటి వరకు ఖచ్చితంగా నాకు ఇవ్వాలని ఉన్నది. ఒక్క 2 రోజుల్లోనే ఈ సీన్ మారింది, దాంట్లో డెఫినెట్గా దాంట్లో అనుమానం ఏం లేదు. సో అంచేత ఇప్పుడు ఇక్కడ ఏమైందో అంతా అనవసరం మనకి ఎలాగైందో, కానీ నేను ఇస్తే ఇచ్చుకున్నారులే అసలు. కానీ ఒక్కటి చెప్పాను, ప్రొద్దున రామానాయుడు గారు వస్తే, మీరు చేసిన పద్ధతి బాగాలేదండి, మీరు అందరి అభిమానం చూడగొనాలి, ఏదో ఒక 20 మంది తీసుకొచ్చి 80 మందికి దూరం అయిపోయారు మీరు, అది డెఫినెట్గా తప్పు కాదని చెప్పబోతా అంటే ఆయన ఏదో చెప్పబోతే మన ప్రకాష్ సరిగ్గా అక్కడే ఉంటాడు. ప్రకాష్ చాలా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చేసాడు ఆయన, ఇంకా ఆపుకోలేకపోయాడు. ప్రకాష్ సరిగ్గా మా ఇంటికి వచ్చాడు ఆయన. సరే ఇది కాదు, ప్రకాష్ అనేది తెలుసు అందరికి, ప్రకాష్ పొద్దునే మా ఇంటికి వచ్చేసారు. ఏంటి డాక్టర్ ఇలాగైంది, రాత్రే ఫోన్ చేశాడు ఆయన. మా నాన్నగారికి ఇప్పుడే మెసేజ్ వచ్చిందండి, డాక్టర్ మీ సీట్ కన్ఫర్మ్ అయిందండి. రాత్రి 9:30కి ఫోన్ చేస్తే నేను నవ్వి, అలా కాదని ప్రకాష్ ఇంకా తెలియదు, నాన్నగారికి తెలియదు ఏమంటే, లేదు చాలా హై సోర్సెస్ నుంచి వచ్చింది. ఇదంతా ఎమోషన్స్ మీద మనకి ఎక్కువ ఎమోషన్స్ ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా ఉండవు. దయచేసి మీరు అందరూ ఉండండి, ఇంపార్టెంట్ పర్సన్స్ అందరితో నేను మీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి కూర్చుంటాను. అలా మన గవర్నీలు మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, బొమ్మడి నారాయణరావు గారు ఉన్నారు, వీళ్ళందరితో నేను కూర్చుని డెఫినెట్గా పెద్దవాళ్ళందరితో కూర్చుని, మనకి ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ తోటి కూర్చుని, రాబోయే కౌన్సిలర్స్ వాళ్ళందరితో కూర్చుని తప్పకుండా నేను, ఇంకా పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఎవరు శ్రీరామ్ ఉన్నారు, జగన్ ప్రకాష్ ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, ఊళ్ళో పెద్దలు కూడా కలిసి ఖచ్చితంగా మీకు నచ్చిన నిర్ణయం నేను ఖచ్చితంగా తీసుకుంటాను. కాబట్టి డెఫినెట్ గా మంచి నిర్ణయం తీసుకున్నా, అందరికీ పనికొచ్చేది, పాలకులకు పనికొచ్చేది, మీ అందరికీ నచ్చే నిర్ణయం డెఫినెట్ గా తీసుకుంటాను. అది చూద్దాం, ఏం చేద్దాం చూద్దాం, తప్పకుండా తీసుకుందాం. పెద్దలతో కూర్చుంటాను నేను. తప్పకుండా ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చి మళ్ళీ 4 సాయంత్రం లేదా రేపు ఉదయం ఖచ్చితంగా వచ్చిందాం. మీరు తీసుకుని మనకి ఇంకా రేపు సాయంత్రం 3 గంటల వరకు టైం ఉంది, కాబట్టి ఏం చేస్తారు ప్రయత్నం చేస్తాను. బాబ్జీ గారి విషయంలో పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేస్తాను. దానిపై